ఇందు కళాధర ఇంద్రాది ప్రియ. ఆయన ప్రతి వాక్కు ఓ ఆధ్యాత్మిక కెరటం, ఆయన ప్రతి మాట ఓ ముత్యాల మూట. పూర్తి పేరు సైతం చెప్పనక్కర్లేదు, ఇంటి పేరు చెప్పగానే ఆయన ప్రవచనాన్ని వినేందుకు మనసు ఆరాటపడుతుంది. ఆయనే సరస్వతి మానసపుత్రులు, ప్రవచన బ్రహ్మ, ఆధ్యాత్మిక ఆధునిక శంకరులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కౌసల్య రామ పండితులను పామర్లను సైతం రంజింపచేయగల అమృత వాక్కులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిది. కోటి దీపకాంతులతో మెరుస్తున్న ఈ ఇల కైలాసంలో వారి ప్రవచనామృతంతో, వారి అమృత వాక్కులతో మరింత సుశోభితం కాబోతోంది. వారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. ప్రవచనామృతాన్ని అందించేందుకు వేదికపైకి విచ్చేస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. విశ్వబంధవే విశ్వరక్షక విశాల కీర్తి విశ్వవిఖ్యాత శ్రీ రఘునందన సీతారమణ శ్రీరామాయ రామభద్రాయ రాజీవలోచన రాజాధిరాజ రామ పరాత్పర రవికులోత్తమ. చాగంటి వారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ కోటి దీపోత్సవం అనేటటువంటి పేరుతో భక్తి టీవీ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇంతంతైవటుడింతయ్యి అన్నట్లుగా ఆంధ్రదేశం అంతటా కూడా ఇవాళ అనేక సాంస్కృతిక సంస్థలు, భక్తికి సంబంధించినటువంటి సంస్థలు, అనేకమైనటువంటి ఇతర టీవీ ఛానల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీన్ని ఒక పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత, దీనికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత భక్తి టీవీ వారికి, దాని యాజమాన్యానికి, ఆ సిబ్బందికి చెందుతుంది. మనకి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దీపం వెలిగించడం అనేటటువంటి ఒక సత్సంప్రదాయం ఏర్పడింది. ఎందుచేత అంటే కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. అగ్ని సంబంధమైనటువంటి కృత్తికా నక్షత్రం ప్రకాశిస్తున్నటువంటి ఈ పరమ పుణ్యప్రదమైనటువంటి వేళలో ప్రత్యేకించి సంధ్యాకాలంలో దీపాలు వెలిగించడం అనేటటువంటిది సదాచారం. ఆ దీపము సాక్షాత్తుగా పరబ్రహ్మస్వరూపము. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టికర్తగా ఈ సమస్తమైనటువంటి జగత్తుని సృష్టిస్తోందో, ఏ మహానుభావుడు ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో, ఏ మహానుభావుడు చిట్ట చివర ఈ లోకాలన్నింటినీ కూడా ప్రళయకాలమునందు తనలోకి తీసేసుకుంటున్నాడో, మూడు పేర్ల చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అనేటటువంటి పేర్ల చేత పిలవబడినప్పటికీ కూడా
ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్లుగా ఆ ఒక్క పరబ్రహ్మమే ఈ 3 రూపాలతో సమస్త కార్యక్రమములను నిర్వహిస్తోంది. అటువంటి పరబ్రహ్మాన్ని దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ ఆ దీప కళికయందు ఆ వెలుతురులో ఆ కాంతిలో ఆ ప్రకాశంలో పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శనం చెయ్యడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. యథార్థమునకు ఈ లోకంలో మొట్టమొదటి దీపం ఎవరు అంటే భగవంతుడే. భగవంతుడే మొట్టమొదటి దీపం. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీసేవింతున్నంటారు. ఈ లోకాలన్నీ కూడా మహాప్రళయంలో అంతర్ధానమైపోతాయి. ఈ లోకాలని పరిపాలిస్తున్నాము అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. లోకాలతో పాటే వాళ్ళు అంతరించిపోతారు. లోకముల యందు ఉన్నాము అన్న భావనతో ఉన్న వాళ్ళందరూ కూడా మహాప్రళయమునందు సమసిపోతారు. కానీ వేరొక సూర్యబింబం యొక్క ఆధారం లేకుండా, తనని వెలిగించడానికి వేరొక అవసరం లేకుండా తనంత తానుగా 1,000,000 సూర్యుల పగిది ఎప్పుడూ వెలుగుతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన పరబ్రహ్మము. ఆయనకి ఆద్యంతములు ఉండవు. ఆయన దేశకాలాతీతుడై సర్వకాలముల యందు వెలుగుతూ ఉంటాడు. అసలు నిజానికి పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపం కేవలము కాంతి. అందుకే పూజ అంతా పూర్తయిన తరువాత మంత్రపుష్పం చెప్తూ ఒక మాట అంటారు, నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటారు. ఈ లోపలే వడ్డుగింజ యొక్క చివరి భాగాన్ని తీసుకుని చేతి మీద రాస్తే ఆ చివర ఉన్నటువంటి ములుకు వంటి భాగం ఎలా గీరుకుంటుందో అంత చిన్న కాంతి ఒకటి లోపల వెలుగుతూ ఉంటుంది. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, వచ్చినటువంటి అభ్యంతరం ఏం ఉండదు. నీటి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతున్నానన్నా, పానీ తాగుతున్నానన్నా, ఆక్వా తాగుతున్నానన్నా, జలం తాగుతున్నానన్నా, మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా తాగినా దాహాన్ని తీర్చడం నీటి యొక్క లక్షణం ఎలా అయ్యున్నదో, మీరు ఏ పేరు పెట్టి పిలిచినా, ఏ పేరు పెట్టి పిలవకపోయినా పరబ్రహ్మము యొక్క లక్షణము మాత్రము సర్వకాలములయందు లోకములను రక్షించుట ఒక్కటే. అటువంటి పరమాత్మ ఈ లోకములను పరిపాలించేవారు, లోకములలో ఉండేటటువంటి వారు అంతరించిపోయిన తరువాత కూడా తనంత తానుగా 1,000,000 సూర్యుల పగిది వెలుగుతూ ఉంటాడు. అందుకే యథార్థమునకు ఈ లోకంలో మొట్టమొదటి దీపం ఎవరు అంటే భగవంతుడే మొదటి దీపం. అందుకే మీరు పరమశివుని యొక్క లింగాకారాన్ని కన్నులతో చూస్తున్నారు. ఎదురుగుండా అనేక చోట్ల లింగస్వరూపం కనపడుతోంది. ఆ లింగం కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది. నిజానికి ఆ శివలింగం అంత కటిక చీకట్లో ఆవిర్భవిస్తే ఎలా కనపడుతుంది అంటే అది భౌతికమైనటువంటి లింగస్వరూపం కాదు, అది ఒక జ్యోతిస్వరూపం. అందుకే యజుర్వేదం ఆ లింగస్వరూపానికి సంబంధించినటువంటి అభిషేక ఘట్టాన్ని వివరణ చేసేటటువంటి ఆ రుద్రాధ్యాయ పాఠానికి ముందు ప్రార్థనలో ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికలశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలితవపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. పాతాళలోకం కన్నా కింద నుండి ఈ పైన అంతరిక్షం ఎంతవరకు ఉందని మనం అనుకుంటున్నామో అంతకన్నా పై వరకు ఒక జ్యోతిర్లింగం ఏర్పడింది. కటిక చీకట్లో అందరినీ తమసోమా జ్యోతిర్గమయ అని చీకటిలోంచి వెలుతురులోకి తీసుకుని వెళ్ళడం కోసం సాక్షాత్తు గురుస్వరూపమై జ్ఞానదాతామహేశ్వర కనుక పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించాడు. అందుకే శివస్వరూపము యొక్క యథార్థమైన రూపము ఆ జ్యోతి, ఆ ప్రకాశమే. ఇక
విష్ణు స్వరూపం యొక్క వైభవంలో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారములోకి పర్యవసిస్తుందో, ఏ అవతారములోకి వెళ్ళిపోతుందో, ఏ అవతారమును పరిశీలించి పూజించినంత మాత్రం చేత మిగిలిన అన్ని అవతారములను పూజించినటువంటి ఫలితము కలుగుతుందో, అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం కూడా అర్ధరాత్రి వేళ మాత్రమే రావడం గమనించదగ్గ విషయం. ఆ అర్ధరాత్రి కూడా కేవలం మనుష్యులకు సంబంధించినటువంటి అర్ధరాత్రి మాత్రమే కాదు. మనకి ఉత్తరాయణం కన్నా దక్షిణాయనం చీకటి. దక్షిణాయనం మనకి మాత్రమే కాదు చీకటి, దేవతలకు అందరికీ కూడా చీకటి. విశేషించి కృష్ణపక్షం పితృదేవతలకు చీకటి. ఇక మనకి సంవత్సరం మొత్తం మీద శ్రావణ మాసం వచ్చింది అంటే మబ్బులు బాగా కిందకి దిగుతాయి కాబట్టి పగటిపూట కూడా బాగా చీకటిగా ఉంటుంది. అందున కృష్ణపక్షంలో ఉండేటటువంటి మధ్య తిథి అయినటువంటి అష్టమి తిథి ఏది ఉన్నదో ఆ తిథి మరింత చీకటి. అటువంటి చీకటి తిథి అయినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కటిక చీకటి. అంత కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ యథార్థమునకు కృష్ణావతారం జ్యోతిస్వరూపంగానే వచ్చింది. అందుకే భాగవతం దశమస్కంధంలో పోతన గారు ఆ కృష్ణావతార ఘట్టాన్ని వివరణ చేస్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కుంతల కేయూర అని ఆయన యొక్క రూపాన్ని వర్ణన చేస్తూ బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరంతో అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. బాగా చీకటి దట్టంగా ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నా కూడా భయం పోదు. భయాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే దీపం ఒక్కటే. ఆ దీపం ఒక్కటి లేదనుకోండి, మిగిలినవి ఎన్ని ఉన్నా పెరట్లోకి వెళ్ళడానికి భయం, వీధిలోకి రావడానికి భయం, ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియదు. సత్యము ఎరుకలోనికి రావాలి అంటే దీపం ఒక్కటే సత్యమును అవగతమయ్యేటట్టుగా చేస్తుంది. పరబ్రహ్మము అవతారమును స్వీకరించినప్పుడు అర్ధరాత్రి వేళ స్వీకరించాడు. మీరు అందులో ఉండేటటువంటి చమత్కారాన్ని గమనించండి. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణావతారం విష్ణువు యొక్క అవతారంగా వస్తే అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెడితే భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము 6 నెలలకి మళ్ళీ అర్ధరాత్రి వేళ చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అంటే శివ కేశవ అనేటటువంటి ఏ విధమైనటువంటి భేదం లేకుండా యథార్థమునకు సంవత్సరంలో 6 నెలలలో ఒక అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మగా పరమేశ్వరుడు అవతారం స్వీకరిస్తే 6 నెలల తర్వాత అర్ధరాత్రి వేళ మళ్ళీ జ్యోతిర్లింగంగా పరమశివుడు రూపాన్ని గ్రహించాడు. దీనివలన తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అర్ధరాత్రి అంటే కటిక చీకట్లో దీపము ఎంత గొప్ప ఉపకారం చేస్తుందో, ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియడానికి ఉపకారం చేస్తుందో, అటువంటి సత్యమును ప్రకాశింపచేయడానికి భగవంతుడు కూడా జ్యోతిస్వరూపంగానే ఆవిర్భవించాడు. అటువంటి జ్యోతి, అటువంటి ప్రకాశము, అటువంటి దీపము సర్వోత్కృష్టమై ఉంటుంది. నిజానికి భగవంతుడు మాత్రమే కాదు, గురువు జ్యోతిస్వరూపుడై ఉంటారు. గు అంటే చీకటి, రు అంటే తొలగించగలిగినటువంటి కాంతి. గురు అన్న శబ్దమునకు అర్థమేమి అంటే చీకటిని తొలగించగలిగినటువంటి దీపస్వరూపమైనటువంటి వారు. అది లౌకికమైనటువంటి చీకటి కాదు, అజ్ఞానమనేటటువంటి కటిక చీకటిని తొలగతోసి జ్ఞానమనేటటువంటి దీపాన్ని మనలో వెలిగించి మనని సరి అయిన పథంలో నడిపించి మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఎవరు మనకి అందచేస్తారో అటువంటి గురువు కూడా దీపమే. ఈ లోకంలో భగవంతుడు కానీ గురువు కానీ దీపస్వరూపంగానే ఉన్నారు. నిజానికి ఆ భగవంతుడే లోకాలకన్నిటికీ కూడా వెలుగులివ్వగలిగినటువంటి పెద్ద దీపంగా ప్రకాశిస్తున్నాడు.
ఆయన అలా దీపంగా ప్రకాశించని నాడు ఈ లోకంలో జీవులు ఏవి బ్రతికేటటువంటి అవకాశం లేదు. ఆ భగవంతుడే పగటిపూట సూర్యనారాయణమూర్తిగా వెలుగుతున్నాడు ఆకాశంలో. ఆ భగవంతుడే రాత్రివేళ చంద్రుడిగా వెలుగుతున్నాడు. పగటివేళ సూర్యుడిగా ప్రకాశించినప్పుడు ఆయన చేసేటటువంటి మహోపకారం దీపస్వరూపంగా జ్యోతిస్వరూపంగానే చేస్తున్నాడు. మహాభారతం విరాట పర్వంలో తిక్కన గారు ఆ సూర్య తత్వాన్నంతటినీ కూడా, ఆ సూర్యబింబం యొక్క వైభవాన్నంతటినీ కూడా వర్ణిస్తారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెలుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునొనర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. ఆ వెలుగుల ముద్ద ఆయనకి భాస్కరుడు అని పేరు. కాంతి కిరణములు చేతులుగా ఆయన లోకములనన్నిటినీ కూడా వెలిగిస్తూ ఉంటాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా రాత్రంతా కూడా తామర మొగ్గలు రెండు చేతులు ఇలా ముడిచి సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయా అన్నట్టుగా నీటిలో కాడ మీద నిలబడితే అవి చేసినటువంటి అద్భుతమైన తపస్సుకి సంతోషించి ఆ భానుబింబం తూర్పు దిక్కున వెలుగుతోందా అన్నట్టుగా ఆయన ఉదయిస్తే ఆ సూర్యకిరణములు భూమి మీద పడినప్పుడు సూర్యకిరణ స్పర్శ చేత పద్మములన్నీ విచ్చుకుంటున్నాయి. నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాఖినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా చీకటి పడిన తరువాత చక్రవాక పక్షులకు కళ్ళు కనపడవుట. ఆ స్త్రీ పక్షి పురుషపక్షి విడిపోయి ఒకదాని కోసం ఒకటి ఆక్రోశిస్తూ ఎప్పుడెప్పుడు సూర్యనారాయణుడు ఉదయిస్తాడా అని అవి చేసినటువంటి ఆక్రందనలను విని అనుగ్రహించినటువంటి పరమాత్మ సూర్యబింబంగా తూర్పు దిక్కున ఉదయిస్తే చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, స్థితికర్త అయినటువంటి విష్ణువు, ప్రళయకర్త అయిన రుద్రుడు ముగ్గురు కలిపి ఒక్కచోట ఒక ముద్దగా ఏర్పడితే వాళ్ళ తేజస్సులన్నిటినీ కూడా కలపోసి తయారు చేసినటువంటి ఒక పెద్ద దీపమా అన్నట్టుగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా వేదములన్నీ కూడా, వేదములనేటటువంటి తీగలన్నీ ఏ దుంపలోంచి పుట్టాయో ఆ దుంప కాంతి స్వరూపంతో ఆకాశంలో నిలబడితే ఒక దీపస్వరూపంగా ప్రకాశిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఆ వేదములు పుట్టినటువంటి దుంప అన్నట్టుగా వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునొనర్చి అది దీపస్వరూపంగా సూర్యనారాయణమూర్తి ఆకాశంలో వెలుగుతున్నప్పుడు వచ్చేటటువంటి అద్భుతమైన విశేషం. ఆయన ఆకాశంలో ఉదయించగానే సమస్త ప్రాణుల యొక్క కనురెప్పలు పైకి లేచి కళ్ళు తెరుచుకుంటాయి. అందరిలో ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనమును పొంది చైతన్య స్ఫూర్తిని నింపుకొని సంతోషంతో అన్ని ప్రాణులు కర్మాచరణం చెయ్యడానికి పైకి లేస్తారు. అదే సమయంలో ఎన్ని కోట్ల మంది ఉండనివ్వండి, మాంసచక్షువుతో చూడడానికి వీలైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఆ జ్యోతిస్వరూపంగా ఆకాశంలో వెలుగుతుంటే అందరి యొక్క చేతులు ఇలా కలుసుకుని రెండు చేతులు కైమోడ్చి నమస్కరించేటట్టుగా చేసి పరమేశ్వరుడు బాలభానుడై భానుబింబమై మొట్టమొదటి దీపమై ఆకాశంలో వెలుగుతున్నాడు. అసలు నిజానికి భగవంతుని యొక్క రూపము దీపమే. ఇప్పటికీ కేరళలో ఒక సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయంలో అమ్మవారిని పూజ చేయవలసి వస్తే ఒక దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టి ఆ దీపానికే ఆరాధన చేస్తారు. కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలన్నిటా కూడా దీపము అత్యంత ప్రధానము. దీపము ద్వారా
సమస్తమును సాధించుకుంటారు. దీపేన సాధ్యతే సర్వం, దీపము ద్వారా సాధించుకోలేనిది లేదు అని. అందుకే ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకమైనటువంటి ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు. 30 రోజులు కేవలము పత్తితో చేసినటువంటి ఒత్తులే కాకుండా సరోవరాల్లో అరవిరిసినటువంటి తామర పువ్వుల యొక్క తూడులు తీసి వాటి యొక్క నారతో ఒత్తులు తయారు చేసి ఎండబెట్టి ఆ నారతో చేసినటువంటి దీపములు వెలిగిస్తారు. అలాగే అరటి చెట్టు యొక్క ఆ మూలము, ఆ కాండమునకు ఉండేటటువంటి బెరడు తీసి ఆ నార తీసి ఎండబెట్టి 3 ఒత్తులుగా చేసి కలిపి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితమయా పసుపు నీళ్లు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాల్లో తడిచి ఆరవేసి దాన్ని ఒత్తులుగా చేసి వెలిగించేటటువంటి సత్సంప్రదాయం ఉన్నది. 365 రోజులు ఇంట్లో దీపం వెలగాలి. లోకంలో అనేకమైనటువంటి మంగళప్రదమైన వస్తువులు ఉంటాయి. అగ్నిహోత్రాన్ని దర్శించడం మంగళప్రదమైనటువంటి వస్తు దర్శనం, గోవుని దర్శించడం మంగళప్రదమైన దర్శనం, ఎద్దుని చూడడం మంగళప్రదమైన దర్శనం, తామరపూల యొక్క కొలను, వీణ, అలాగే దీపము, దర్భలు, పాలికలు, ప్రమిదలు, పేలాలు, ఇవన్నీ కూడా మంగళప్రదమైనటువంటి వస్తువులు. అటువంటి మంగళప్రదమైన వస్తువులలోకెల్లా మంగళప్రదమైనది ఏది అంటే దీపము. ఆ దీపము ఇంట్లో వెలగకుండా ఉండకూడదు. అందుకే సమస్త మంగళములను చెప్పవలసి వచ్చినప్పుడు దీపం ద్వారానే చెప్తారు. ఇంటికి ఇల్లాలు దీపం లాంటిది అంటారు. అలాగే దీపం వెలుగుతూ ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటారు. ఈ లోపల దీపం వెలుగుతూ ఉండగానే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని ఉపకరణంగా చేసుకుని దీనికి చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది చిత్తుతో కలిసి ఉన్నంతకాలమే ఈ శరీరం ఉపయోగపడుతుంది. ఒక్కసారి లోపల ఉన్న జ్యోతి నిధనమైపోయిందనుకోండి, ఇక జడమైపోయినటువంటి ఈ శరీరముతో ఏ ఉపకారము సాధించుకోవడం కుదరదు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, లోపల ఆ జ్యోతి వెలుగుతూ ఉండగానే ఈ శరీరాన్ని ఉపకరణం చేసి 10 మందికి ఉపకారం చెయ్యి, సమాజ హితం కోసం పాటుపడు. నువ్వొక్కడివి భోగం అనుభవించడం కాదు, 10 మంది యొక్క శాంతికి నువ్వు కారణం కావాలి. 10 మంది నువ్వు ఉన్నావని ఊరట పొందాలి. 10 మంది యొక్క సుఖాలలో నువ్వు పాలు పంచుకోవాలి. ఎవ్వరి కష్టానికి నువ్వు ఎన్నడూ కారణం కారాదు. నా వలన వేరొకరి కంటి వెంట నీరు రాకూడదు. అలా బ్రతకగలగడమే పరమ పవిత్రమైనటువంటి జీవనం. అలా జీవించడం త్యాగేనైకే అమృతత్వమానసు. ఒక దీపం తాను ఒత్తి కాలిపోతూ లోకమునకంతటికీ కాంతినిస్తోంది. తాను శారీరకంగా కష్టపడినా, మానసికంగా క్లేశపడినా, తాను తన దగ్గర ఉన్నటువంటి కొన్ని విశేషములను, కొన్ని వస్తువులను త్యాగం చేసిన దాని చేత లోకహితమును చూసి తాను ఆనందించగలగాలి. అలా 10 మందికి ఉపకారం చేసి ఆనందించడం చేత కానప్పుడు కేవలమును దీపమును వెలిగించడం అనేటటువంటిది ఏదో బాల్యమునందు చదువుకున్నటువంటి చదువులా ఉంటుంది. మొట్టమొదట దీపం వెలిగించడం దగ్గర జీవనం ప్రారంభమై ఆ దీపంలా జీవితం కూడా వెలగడం నేర్చుకోవాలి. చూడండి, లోకంలో ఏదైనా అయిపోతే అయిపోయింది అంటారు, కానీ దీపం ఒక్కటి మాత్రం ఆ ప్రమిదలో ఉన్నటువంటి తైలం పూర్తయిపోయి నిధనమైపోతే ఏ కారణం చేత కూడా దీపం నిధనమైపోయింది అనరు. ఇంత పరమ పవిత్రమైనటువంటి కోటి దీపోత్సవ ప్రాంగణంలో నాకు అంతకన్నా ఇంకా తక్కువ మాట వాడడం ఇష్టం లేదు. దీపము నిధనమైంది అంటారు. ఆ మాట కూడా అనడం ఇష్టం లేదు కనుక సాధారణంగా ఒక మాట అంటారు, దీపం కొండెక్కిపోయింది అంటారు తప్ప వ్యతిరేకంగా దీపం గురించి మాట్లాడరు. ఎందుకంటారు అంటే యథార్థమునకు కొండెక్కిపోయింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనకి సనాతన ధర్మంలో పెద్ద పెద్ద దేవాలయాలన్నీ ఎక్కువగా కొండల మీద ఉంటాయి. విశేషించి విష్ణు స్వరూపానికి సంబంధించినవి, సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినవి ఎక్కువగా కొండల మీద ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు తేజోరూపం,
ఆయన కూడా మహానుభావుడు. పావకి అని పేరు, అగ్నిపుత్రుడు. ఈ కార్తీక మాసంలో స్కంద షష్ఠి కానీ, శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి కానీ, నాగుల చవితి కానీ సుబ్రహ్మణ్యారాధనకు చాలా విశేషమైనటువంటి తిథులుగా పరిగణింపబడ్డాయి. అటువంటి ఆరాధనా క్రమంలో ఆ జ్యోతిని ఆరాధన చేస్తారు. దాని ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, భగవంతుడు మనకి ఏ విభూతిని కటాక్షించాడో ఆ విభూతిని సమాజపరం చేసి సమాజం యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడిన నాడే దీపం ఎలా కొండెక్కిందో నీ జీవితం అలా కొండెక్కుతుంది. ఎందుకు కొండ మీద ఉంటాడు భగవంతుడు అంటే, నువ్వు పైకి ఎక్కితే తప్ప భగవంతుణ్ణి చేరలేవు. లౌకికంగా పైకెక్కడం లౌకికమైనటువంటి ప్రస్థానం. మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. విన్నుపాం అడ్డంగా ఉంటుంది, అడ్డంగానే పెరుగుతుంది. ఒక కుక్క ఉందనుకోండి, భూమికి అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. నిలువుగా పెరిగినవాడు కొండ మీద ఉన్న పరమాత్మ దర్శనానికి కొండెక్కుతాడు. కొండెక్కాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఊర్ధ్వముఖ చలనం చేశాడు అని. ఎప్పుడు పైకెక్కినట్టు అంటే తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా 10 మంది కొరకు తాను బ్రతకగలగాలి. ఆయన పేరు చెప్పేటప్పటికీ 10 మంది మనసులో శాంతి పొందాలి. ఆయన మాటల చేత 10 మందికి దిశానిర్దేశం కలగాలి. ఆయన తిని ఇంకొకరికి పెట్టగలగాలి. తను చదువుకున్నటువంటి చదువు యందు మోహం లేకుండా 10 మందికి పంచిపెట్టగలగాలి. తన వలన లోకమునకు ఉపకారం జరగాలి. అలా ఉపకారం చెయ్యడం చేతనైన నాడు తనకి అత్యంత ప్రీతిపాత్రమైన విభూతి భగవంతుని చేత ఏది కటాక్షింపబడిందో దాన్ని సమాజమునకు ఇచ్చి తద్వారా తాను సంతోషించడం అలవాటు చేసుకున్న నాడే తాను కూడా దీపంలా కొండెక్కినవాడు. దీపం కొండెక్కిపోయింది అని ఎంత గౌరవిస్తారో ఒక వ్యక్తి జీవితం పరిసమాప్తం అవడం కూడా అంత గొప్పగాను పరిసమాప్తం కావాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టే ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని చూసి మిగిలిన వాళ్ళు స్ఫూర్తి పొందాలి. వాళ్ళందరూ కూడా ఎప్పటికీ వెలుగుతున్నటువంటి దీపాలే. మీరు ఈ లోకంలో చూడండి, సూర్యచంద్రులు దీపాలు, తారకలు దీపాలు. అలాగే ఈ లోకంలో మహాత్ములు ఎందరో ఆవిర్భవించారు. వాళ్ళందరి యొక్క జీవితాలన్నీ కూడా మనకి కరదీపికలు. అంటే చేతితో పట్టుకున్నటువంటి దీపం. దీపం ఎక్కడో ఉందనుకోండి, నేను ఎక్కడో ఉన్నాననుకోండి, చీకట్లో నాకు దారి ఎలా తెలుస్తుంది? నా భయం ఎలా పోతుంది? అంటే నాకు భయం పోవాలి అంటే నా చేతిలో దీపం ఉండాలి. కరదీపికలు ఎవరు అంటే మహాత్ములు. వాళ్ళ జీవితాలు సమాజపరం చేసి సమాజం యొక్క అభ్యున్నతి కోసం ప్రవర్తించినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ జీవితాల్ని మనం మననం చేస్తే, వాళ్ళ జీవితాల్ని పరిశీలనం చేస్తే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. స్వామి హనుమని పరిశీలించండి. మహానుభావుడు. ఆయన అంత గొప్ప బలమున్నవాడు లేడు, ఆయనంత గొప్ప విద్వాంసుడు లేడు, ఆయనంత బుద్ధిమంతుడు లేడు, ఆయనంత పరాక్రమవంతుడు లేడు, ఆయనంత వేగం కలిగిన వాడు లేడు. ఇన్ని ఉన్నవారు స్వామి హనుమ జీవితం మొత్తం మీద నా కొరకు అని ఆయన చేసుకున్న పని ఒక్కటి ఉందేమో చూపించండి. లేదు. ఆయన ఏది చేసినా లోకహితము కొరకే. చిట్ట చివరికి ఆయనని పూజ చేస్తే ఆయన రావడం కాదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క కీర్తనము జరుగుతుందో అక్కడక్కడికి వచ్చి కన్నుల వెంట ఆనంద బాష్ప ధార పడుతూ ఉండగా పరమ సంతోషాన్ని పొందుతారు. అంటే స్వామి హనుమని సేవించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వామి హనుమలా బ్రతకడం చేత కావాలి. రామాయణ కాలంలో రాముడితో కలిసి తిరిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వానరులున్నారు, నరులున్నారు, ఋషులున్నారు, రాజపుత్రులున్నారు. ఇంతమంది ఉన్న రాముడిలా దైవస్థాయిని పొందిన వాళ్ళు నిజానికి రామాలయాల కన్నా కూడా వీధి వీధిన ప్రతి రహదారిలో కనపడేవాడెవరు అంటే అభయాంజనేయ స్వామి. దేని వలన ఆయన అంత గొప్పతనాన్ని పొందారు అంటే ఆయన జీవితం అంతా కూడా చిరంజీవి, ఇప్పటికీ ఉన్నారు. ఎప్పుడూ లోకహితమే. తనకున్న బలం కానీ, తనకున్న పాండిత్యం కానీ,
తనకున్నటువంటి బుద్ధిబలం కానీ ఎప్పుడూ ఇతరులను కష్టము నుంచి గట్టెక్కించడానికి ఉపయోగించారు తప్ప తన కొరకు అని తాను ఉపయోగించుకోలేదు. ఏది నిజమైన దీపం అంటే, ఎవరు ఏ దీపం వెలుగుతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరికీ భయం పోయిందో, ఏ దీపం వెలుగుతున్నప్పుడు సత్యము సత్యముగా అవగతమైందో, ఏ దీపం వెలుగుతున్నప్పుడు ఇక ఆ దీపాన్ని చూపించడానికి వేరొక దీపం అవసరం లేదు, అటువంటి దీపాన్ని చేత పట్టుకున్నవాడు భయాన్ని పోగొట్టుకున్నాడు. అలా కరదీపికలై ఎప్పటికీ ప్రకాశించేటటువంటి మహాపురుషులు కొంతమంది ఉన్నారు. శంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు, ఇటువంటి మహాపురుషుల యొక్క జీవితాలన్నీ కూడా మనకి కరదీపికలు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ స్వార్థం కోసం బతకలేదు, తన కొరకు అని బ్రతకలేదు, ఆఖరి ఊపిరి వరకు సమాజ హితాన్ని కాంక్షించారు. మహాత్మా గాంధీ గారు ఎంతమంది ఈ దేశంలో ఒక్కొక్క చోట, ఒక్కొక్కసారి గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళి స్వాతంత్రం కోసం పోరాటం చేసి చిట్ట చివరికి ఏకాంతంలో వాళ్ళని తీసుకెళ్ళి కారాగారంలో పెడితే, పిలిస్తే పలకడానికి మనిషి లేకపోతే ఆక్రోశించి ఆక్రోశించి పిచ్చెక్కిపోయి అరిచి అరిచి ప్రాణాలు పోగొట్టుకున్న స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితం కదూ ఇవాళ మనందరం పీలిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్య వాయువులు. వాళ్ళందరూ చేసిన త్యాగములు కదూ. త్యాగము చెయ్యడానికి మనుష్యుడు ఒక్కడే సిద్ధంగా ఉండాలి. అందుకే కార్తీక పౌర్ణమి ఆ రోజున వెలిగించేటటువంటి దీపం మనిషికి ఒక పాఠాన్ని చెప్తుంది. నేను నా కొరకు దీపం వెలిగించగలను, ఏదో ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి వచ్చి ఒక దీపాన్ని వెలిగిస్తే పుణ్యం వస్తుంది అని అన్నాను అనుకోండి, ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి దీపాన్ని వెలిగిస్తారు. కానీ శివలింగానికి అభిషేకం చేయడానికి పచ్చిగడ్డి తిని పాలిచ్చినటువంటి ఆవు కొరకు దీపం ఎప్పుడు వెలిగిస్తావు? నువ్వు ఇంట్లో లేకపోయినా, నువ్వెన్నడూ పిడికెడు మెతుకులు పెట్టకపోయినా, నీ ఇంట దొంగ దూరుతుంటే మురిగినటువంటి కుక్క యొక్క రుణం ఎప్పటికి తీర్చుకుంటావు? నీ కన్నులకు ఆనందం కలిగేటట్టుగా నీ ఎదురుగుండా పింఛం విప్పి నర్తించినటువంటి నెమలికి కృతజ్ఞత ఎప్పుడు ప్రకటిస్తావు? నీకు ఆహారమైనటువంటి నీళ్లలోని చేపల జాతికి ఎప్పుడు కృతజ్ఞత ప్రకటిస్తావు? అంటే కార్తీక పౌర్ణమి నాడు మనిషి కేవలము నేను పుణ్యం నేను పుణ్యం నేను పుణ్యం చేసుకుంటానని తన కొరకు చేసుకోవడం కాదు, సమస్త లోకహితము కొరకు దీపాన్ని వెలిగిస్తాడు. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః అంటాడు దీపం వెలిగించి. కీటాహ పతంగాహ, పురుగులు, రెక్కల పురుగులు, దీపాన్ని చూసి అందులోకొచ్చి ఆ వెలుతురులో కాలి పడిపోయేటటువంటి పురుగులు, ఇన్ని కాయలిచ్చినా, ఇన్ని పళ్ళిచ్చినా, ఇన్ని మారేడు దళాలిచ్చినా, ఇన్ని తులసి దళాలిచ్చినా, పూజకు కావలసిన ఇన్ని పదార్థములు ఇచ్చినా కదలలేనటువంటి చెట్లు, ఎన్నో ప్రాణులు, ఇవన్నీ మనిషికి ఉపకారం చేస్తున్నాయి. వీటి విభూతిని అందుకని మనిషి తరిస్తున్నాడు. ఆవు పాలు పిండి శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు, ఆవు నెయ్యి తెచ్చి దీపం వెలిగిస్తున్నాడు, నువ్వుల మొక్కలోంచి వచ్చినటువంటి నువ్వులు గానుగాడించి తెచ్చినటువంటి నూనెతో కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపం పెట్టి పుణ్యాన్ని సముపార్జించుకుంటున్నాడు. లోకంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క విభూతిని మనిషి తన పుణ్యం కోసం వాడుకుంటున్నాడు. ఇహము పరము రెండిటికి లోకాన్నంతటినీ వాడుకుంటున్నవాడు మనిషి ఒక్కడే. మరి అటువంటి మనిషి సమాజం యొక్క రుణం ఎప్పుడు తీర్చుకోవాలి అంటే, కార్తీక మాసం పాఠం చెప్పింది, నీ కోసం నువ్వు బ్రతకడం కాదు, సమస్త ప్రాణుల కొరకు నువ్వు బ్రతకాలి. శం ద్విపదే శం చతుష్పదే, రెండు కాళ్ళున్నటువంటి ప్రాణులు, నా భార్య, నా బిడ్డలు, అక్కడ వరకు కాదు పరిమితం అవడం, నా కుటుంబం కాదు, వసుధైక కుటుంబకం, ఈ యావత్ ప్రపంచము నా కుటుంబమే, ఇందులో 4 కాళ్ళున్నటువంటి ప్రాణులు కూడా నా కుటుంబమే, వాటన్నిటిలో ఉన్న విభూతిని నేను వాడుకుంటున్నాను, వాటన్నిటి యొక్క హితము కొరకు నేను కనీసం అవి దీపం వెలిగించలేవు. ఒక నువ్వుల మొక్క తన నువ్వులలోంచి దీపాన్ని వెలిగించలేదు. ఒక ఆవు
తన పాలతో అభిషేకం చేసుకోవడానికి మనిషికి అవకాశం కల్పిస్తుంది తప్ప తాను వెళ్ళి అభిషేకం చెయ్యలేదు. ఒక పూల చెట్టు తాను పువ్వులు పూసి ఇంత గొప్పగా అలంకరించడానికి అవకాశం ఇచ్చింది తప్ప తాను నడిచి వచ్చి పూజ చెయ్యలేదు. కానీ ఇన్నిటిని వాడుకుంటున్న మనిషి ఎప్పుడు లోకానికి రుణం తీర్చుకుని కృతజ్ఞత చెప్తాడు? అదే స్వామి హనుమైతే సుందరకాండలో బయలుదేరుతూ సమస్త ప్రాణులకు నమస్కారం చేస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో, మనిషి మనిషిగా ఎలా జీవించాలో, సమస్త లోక హితం కొరకు ఎలా బ్రతకాలో నేర్పుతుంది కార్తీక మాసం. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం మనిషి యొక్క మనోవికసనం కల్పించగలిగినటువంటి అద్భుతమైన సాధనం. అటువంటి దీపం ద్వారా బాహ్యమునందు చీకట్లను పోగొడుతూ అందరిలో మానవత్వాన్ని మళ్ళీ తట్టి లేపి సమాజమంతటినీ ఒకటి చేసి వసుధైక కుటుంబం అనేటటువంటి సనాతన ధర్మము యొక్క ప్రాణప్రదమైన సిద్ధాంతం అనేటటువంటి పెద్ద దీపాన్ని వెలిగించడానికి నడుం కట్టినటువంటి కోటి దీపోత్సవ నిర్వాహకులైన భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నేను ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను, వారికి ఇంకా ఇంకా రాబో కాలంలో అద్భుతంగా ఈ ఉత్సవాలు నిర్వహించగలిగినటువంటి సమస్త విభూతులను సర్వేశ్వరుడు నిర్హేతుకమైన తన కృపా కటాక్షముల చేత వర్షించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఇంత పవిత్రమైనటువంటి ఉత్సవ ప్రాంగణంలో 4 వాక్సుమములను సమర్పించుకునేటటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలను పునః ఆవిష్కరిస్తూ స్వస్తి. ఈ కోటి దీపోత్సవ ప్రాంగణాన దీప వైభవం గురించి అద్భుతమైన ప్రవచనామృత సహిత ఆశీస్సులు అందించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.